ఇజ్రాయేలీలు నమ్మాలి, నేనే దేవుణ్ణి, నేను తప్ప వేరొక దేవుడు లేడు అని ఆయన స్టార్టింగ్ నుండి, సృష్టి ఆరంభము నుండి ఇప్పటికీ అంతవరకు చెప్పేది అదే. మరి అన్యుల కోసం రాలేదా అని అంటే, క్రీస్తు అన్యుల కొరకే వచ్చి ఉన్నాడు. అన్యుల కొరకే ప్రేమ అనేటువంటి గుణమును పరిచయం చేశాడు. ఇప్పుడు మనకొక తీర్పు ఉంటుంది, ఇజ్రాయేలీలకు ఒక తీర్పు ఉంటుంది. బైబిల్లో చూస్తే సగానికి పైగా ఇజ్రాయేలీల గురించే ఉంటుంది. ఎందుకని ఇజ్రాయేలీల గురించే మాట్లాడాలి? అసలు ఇజ్రాయేలీలకి మనకి సంబంధం ఏంటి? మనం ఉందేంటి? భారతదేశం గురించి మాట్లాడకుండా ఎక్కడో ఉన్న ఇజ్రాయెల్ దేశం గురించి మనం ఎందుకు మాట్లాడుకోవాలి? ప్రతి ఒక్కరు ప్రశ్నించే మాట. మీరు అన్యాయం చేశారు, మీరు భారతీయులు కారు, మీరు అన్య మతస్థులను, అన్య మతాన్ని కొలిచేవాళ్ళు అని చెప్పి